పిల్లలిద్దరూ నా లైఫ్‌లోకి వచ్చిన తర్వాత ఆల్వేస్ ఇలా సింగిల్‌గానే ట్రావెల్ అవుతూ ఉన్నాను. బస్ జర్నీ మా పిల్లలైతే కొత్తగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మా అమ్మ వాళ్ళొచ్చి నన్ను తీసుకెళ్లరు. అలాగని మా వారు వచ్చి నన్ను దిగబెట్టరు. సో, నాకేదో తెలియని డిస్కంఫర్ట్ అయితే రోజూ ఉంటది. ఈసారి అయితే చాలా ఎక్కువ ఉంది. బస్ టికెట్ బుక్ చేసేటప్పటి నుంచి ఆపిన ఆగని కన్నీళ్ళనమాట. సో, బస్ ఎక్కి ఇలా వీడియో తీసుకున్నానో లేదో 3 బసెస్ మారి మా ఊరు ఎళ్ళాల్సొచ్చింది. బస్సు బ్రేక్ డౌన్ అయిపోయి నడి రోడ్లో ఆగిపోయింది. నాకు అందరి మీద చాలా కోపం వచ్చింది. చాలా గడుసుగా కనిపిస్తాను కానీ లోపల పెదవి దాటని మాటలు చాలానే ఉంటాయన్నమాట. ప్రతి అమ్మాయికి ఇలా ఏదో ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది కదా. నా డిస్కంఫర్ట్ని పోగొట్టడం కోసం వాళ్ళ కంఫర్ట్ లెవెల్స్ దిగి రమ్మని అయితే నేను ఎవ్వరికీ చెప్పను. ఆఫ్టర్ 3 ఇయర్స్ ఈ ప్రయాణం ఇప్పుడైతే కంప్లీట్లీ మా అక్క కోసమే. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత అందరినీ చూశాను కానీ మా అక్కనే చూడలేదు. ప్రతిసారి రమ్మంటుంది. అందుకే